ఆదాయం బాగుండాలా, ఆ వచ్చిన ఆదాయంలో సంక్షేమ పథకాలకు మనం ఖర్చు పెట్టాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం, లోకేష్ గారి సిద్ధాంతం. 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో సృష్టించాలి 5 సంవత్సరాల్లో, యువత బాగుపడాలా, ఇదే మన నారా లోకేష్ గారి సిద్ధాంతం. ఇలాగే ముందుకెళ్తాం, ఈ రాష్ట్రాన్ని స్వర్ణమయం చేస్తాం, బాగు చేస్తాం. ప్రజలకు ఎప్పుడూ కూడా బాధ్యతయుతంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రాష్ట్ర ప్రజలకు, రాజంపేట ప్రజలకు తెలియజేస్తూ, ఇక నుంచైనా పెద్దిరెడ్డి కుటుంబం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది. మీ దౌర్జన్యాలకు మీ దగ్గర ఉండే 10 మంది రౌడీలకు ఎవడు భయపడ్డాడు. మీ దగ్గర ఉంటారు కొంతమంది రౌడీలు, వాళ్ళకి ఎవడు భయపడేవాడు లేడు. మీ రౌడీలు మీరు పవర్ లేకపోతే మీరేంటో అందరికీ తెలుసు. పవర్ ఉంటేనే పోలీసులు చెప్పేసి 3 years కేసులు పెట్టేది మీరు. దానికి ఎవడు భయపడదు సార్. దయచేసి మీ పనులు మీరు చేసుకోండి. ఏ రోజైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా ఒక కేసు కానీ, ఏదైనా ఒక విచారణ కానీ మీ ముందుకు వస్తే దానికి ఆన్సర్ ఇవ్వండి, తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెట్టారే, ఆ రోజు తెలీదా మీకు? అంగళ్ళలో దారుణాధారంగా రాడ్లు వేశారు. అంగళ్ళలో మీ చిన్నాయన ఎమ్మెల్యే, ఆ రోజు తమ్మలపల్లి ఎమ్మెల్యే దారుణాధారంగా గంజాయి బ్యాచ్ అడ్డం పెట్టుకొని, నేను మళ్ళీ చెప్తున్నా, తిరుపతి నుంచి ఒక గంజాయి బ్యాచ్ తెచ్చి మీరు 500 మందిని గంజాయి బ్యాచ్ తెచ్చి రాళ్ళు విసిరి చంద్రబాబు నాయుడు గారి మీద, మా నాయకుల మీద దారుణంగా ఇక్కడ యుద్ధుల విజయసాగర్ ఉన్నారు, మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్. ఈయన కారు కూడా పాల్గొడిపోయారు. ఆ రోజు కారణం ఈయన కారు కూడా ఉంది, ఈయన కారు కూడా పాల్గొంటారు. ఆ రోజు గంజాయి బ్యాచ్ అడ్డాలు పెట్టుకుని మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని గట్ట తిరిగి పోరా, మా నాయకులు కొట్టాలని మీరు రంగంలో ట్రై చేయలేదా?